పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని సీఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. రైట్, ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ఘటన ఏదైతే ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సంచలనం రేకెత్తించింది. అయితే పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతి వెనకాల ఇంకా అనుమానాలు ఉన్నాయి, తమకు పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పేసి కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కూడా హైకోర్టు కేఏ పాల్ పిటిషన్ పైన కూడా విచారణ చేపట్టింది. ఈ విచారణ పైన కూడా హైకోర్టు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్టర్ ప్రవీణ్ మృతిపై హైకోర్టు ప్రభుత్వానికి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు నోటీసులు కూడా ఏదైతే హైకోర్టు దానికి సంబంధించి కూడా ప్రధానంగా మృతికి సంబంధించి కూడా అంటే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు సిఎస్ అలాగే రాష్ట్ర సిఎస్ కు అలాగే రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శికి అలాగే డీజీపీలకు కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రవీణ్ మృతిపై పూర్తి సమాచారం కూడా పిటిషన్ దాఖలు చేసిన సమాచారం మేరకు ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వానికి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. దుర్గా, థ్యాంక్ యూ శ్రీనివాస్.